వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నిప్పులు దొరుకుకుంటూ నేను నింగికి ఎగిరిపోతే నిబిడాశ్చర్యములో వీరు, నెత్తురు కొక్కుకుంటూ నేను నేలకి ఒరిగిపోతే నిర్దాక్షిణ్యముగా వీరే అంటాడు మహాకవి శ్రీశ్రీ. ఈ సమాజం యొక్క ఆత్మీయ దారిద్ర్యాన్ని చూసి శ్రీశ్రీ గారు చాలా తన హృదయంలో ఆవేదనతో వ్రాసిన మాటలవి. సమాజం చాలా కఠినంగా ఉంది, కనికరం లేకుండా ఉంది అన్నట్టుగా ఈ మాటల యొక్క భావం మనకు అర్థమవుతుంది. ఆయన అంటారు, నిప్పులు చిమ్ముకుంటూ నేను ఆకాశానికి ఎగిరిపోతే అంటే నేను అప్పటి వరకు దరిద్రుడిగా ఉన్న నేను, అప్రయోజకుడిగా ఉన్న నేను ఈ సమాజంలో నేను అభివృద్ధి చెందుతూ ఉంటే, నా పని నేను చేసుకుంటూ ఉంటే సమాజం ఏం చేస్తాట? విసపు చూపు చూస్తుంది, ఆశ్చర్యంగా చూస్తుంది అంటాడు. నిబిడాశ్చర్యం అంటాడు. నిబిడాశ్చర్యం అంటే ఇంటెన్స్ వండర్ ఆర్ ప్రొఫండ్ వండర్ అన్నట్టు. వారు చాలా ఆశ్చర్యంగా, ఏమిటి వ్యక్తి, నిన్నటి వరకు మన మధ్యలో అప్రయోజకుడిగా ఉన్న వ్యక్తి ఇంతలా అభివృద్ధి చెందుతున్నాడు ఏంటని ప్రేమతో చూడరారు, అసూయతో చూస్తారు. ఆశ్చర్యముతో కూడిన అసూయ వారిలో కనిపిస్తుంది అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. అలాగైతే నేను ఈ సమాజం ముందు రక్తము కక్కుకొని పడిపోయి ఉంటే నిర్దాక్షిణ్యముగా, కనికరము లేకుండా, కొంచెమైనా మానవత్వం లేకుండా, పట్టించుకోకుండా వారు నేను అలా పడి ఉంటే వారు అలా నడిచి వెళ్ళిపోతారు అంటున్నాడు. నేను అభివృద్ధి పొందితే వారు నన్ను అంగీకరించరు, అలాగని నేను దీనుడనై దిక్కుమాలిన వాడునై పడిపోయి ఉంటే వారు నన్ను కనికరించరు అంటూ ఉన్నాడు. శ్రీశ్రీ గారి యొక్క ఆవేదన, ఈ సమాజం దిగజారిపోతున్న దుస్థితిని చూసి ఆయన ఆవేదనతో రచించిన మాటలు ఇవి. అలా అయితే ఆచార్య ఆత్రేయ గారు కూడా ఈ విషయం మీద ఆయన ఒక పాటే రచించారు. నేను ఏడ్చాను, ఈ లోకం నవ్వింది, నేను నవ్వాను, ఈ లోకం ఏడ్చింది, నాకింకా లోకంతో పని ఏముంది, డోంట్ కేర్ అంటున్నాడు. ఆచార్య ఆత్రేయ గారి యొక్క భావజాలం ఏంటంటే, ఈ లోకం అంటున్నాడు. లోకం అంటే ఏంటి? దేశం, మనకు కనిపిస్తున్న ఈ దేశం. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనసులో అన్నాడు మహానుభావుడు గురజాడ వెంకటప్పారావు గారు అన్నారు. మనందరికీ తెలిసిందే. లోకం అంటే ఏంటి? ఇప్పుడు మనుషులు. లోకం అంటే ఏంటి? సమాజం ఏం చేస్తుంట? మనం ఏడిస్తే ఆత్రేయ గారు రచించినట్టుగా ఈ లోకం యొక్క తీరు ఎట్లా ఉంటుంది అని ఆలోచన చేస్తే, మనం నవ్వితే అది ఏం చేస్తుంది? ఏడుస్తుంది. మనం ఏడిస్తే అది నవ్వుతుంది. అంటే నేను ఏడిస్తే నవ్వే ఈ లోకంతో, నేను నవ్వితే ఏడిసే ఈ లోకంతో నాకింకా పని ఏముంది? డోంట్ కేర్ అంటున్నాడు. ఈ మాటను నేను చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. నువ్వు సంతోషిస్తే ఏడిస్తే లోకంతో, నువ్వు ఏడిస్తే నవ్వితే లోకంతో నీకు పని ఏంటి? ఇంకా అంటే లోకాన్ని చూసి నువ్వు ఆగిపోవద్దు, జస్ట్ లీవ్ అవే. ఎందుకంటే
అటువంటి లోకాన్ని చూసి నువ్వు ఆగిపోతే నువ్వు సాగిపోలేదు. సాగకపోతే నీ ప్రయాణం ఆగిపోద్ది. అందుకే డోంట్ కేర్ అని చెప్పి నువ్వు ముందుకు కొనసాగిపోవాలి అని ఆయన ఉద్దేశమే ఉంది. ఎందుకంటే లోకం తీరు చూసి, సమాజం యొక్క పరిస్థితిని చూసి నువ్వు గిని డిసప్పాయింట్ అయిపోతున్నావా? నువ్వు గిని కృంగిపోతున్నావా? నువ్వు నిరుత్సాహంతో నిలిచికెళ్ళిపోతున్నావా? అలాగైతే ఈ మాటలు మీరు ఖచ్చితంగా వినవలసిందే. ఆచార్య ఆత్రేయ అంటున్నారు, డోంట్ కేర్ అని నువ్వు ముందుకు నడాలా. అలా నువ్వు ముందుకు నడిస్తే ఈ సమాజాన్ని నువ్వు డోంట్ కేర్ అని పక్కకి పెట్టి నువ్వు ముందుకు నడుస్తూ ఉంటే, నడిస్తే కానీ నీలో సక్సెస్ నువ్వు చూడలేవు. నడిస్తే కానీ నువ్వు విజయం సాధించలేవు. నువ్వు అలా నడవగలిగితే నిన్ను చూసి ఎవరైతే నవ్వారు, నీ నవ్వు చూసి ఎవరైతే ఏడ్చాడు, నీ యొక్క ఆనందం చూసి ఎవరైతే నవ్వారు, లేదా నువ్వు ఇబ్బందులు, ఇరుకులో, సమస్యలో ఉన్నప్పుడు ఎవరైతే నిన్ను చూసి ఆనందించారో వారందరూ నీ వెనక వచ్చి నిలబడతారు. అలా నిలబడాలంటే ఏం చేయాలి? నువ్వు వారు నవ్వినప్పుడు కానీ, వారు ఏడ్చినప్పుడు కానీ నువ్వు నిరుత్సాహ పడకుండా నువ్వు ముందుకెళ్తే నువ్వు విజయాన్ని సాధించగలవు అనేటువంటి సత్యాన్ని ఈ మాటల ద్వారా మహాకవి శ్రీశ్రీ గారి మాటల్లో అర్థమైన, ఆత్రేయ గారి మాటల్లో పరమార్థమైన అదే. మీకు అర్థమవుతుందా?